నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. విజయారెడ్డి కేసు చాలా రోజులు, అంటే ఆల్మోస్ట్ మనకి చాన్నాళ్ళు అయిపోయింది. చూసి 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 ఎదురు చూసి అందరూ కూడా ఈ కేసులో ఏదైనా ఒక కీలకమైన తీర్పు కానీ లేదా కీలకమైన ఈ ఎవిడెన్సెస్ కానీ బయటకు వస్తాయేమో అని ఎదురు చూశారు. బట్ అన్ని డౌట్స్ ని వ్యక్తపరిచారు ఆవిడ ఆత్మహత్య వెనుక. బట్ ఏవి కూడా బయటికి రాలేదు. చాలా కామప్ అయిపోయింది. ఇప్పుడు మరలాను వాళ్ళ హస్బెండ్ బయటికి రావడము, ఆయనకి థ్రెట్ ఉందని ఆయన చెప్పడము, ఒక పక్కేమో విజయారెడ్డిని ఆయన అనుమానించాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తూ వాళ్ళు కౌంటర్ అటాక్ ఇవ్వడము. సో ఇప్పుడు ప్రెసెంట్ విజయారెడ్డి కేసు మళ్ళీ ఎందుకు బయటకు వచ్చింది, అసలు ఎట్లా ఉంది ఇప్పుడు ఆ కండిషన్, కేసు కండిషన్? ఆవిడ ఇంతకు ముందు పాండిచ్చేరిలో కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నారనే మాట కూడా వచ్చింది. సో ఏమై ఉంటున్నారు అంటే నేను అనుకోవడం ఆస్తి గొడవలేనండి. ఇప్పుడు ఆవిడ బంగారం 2 కోట్ల బంగారం మాయమైపోయింది అంటున్నారు. నాకు ఎందుకో, అంటే ఐ మే బి రాంగ్, నాకు తెలియదు. నాకు వాళ్ళ తల్లిగారి వైపే డౌట్ ఉంది నాకు. అంతేనా? ఎందుకంటే భర్త అక్కడెక్కడో పనిచేస్తున్నాడు. అతనికి అనుమానం ఉంటే అక్కడి నుంచి రోజు ఎట్లా సతాయిస్తాడు కదా. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అతను అక్కడ పని చేయడం ఎందుకు, ఈవిడ ఇక్కడ పని చేయడం ఎందుకు, తల్లితోటి ఉండడం ఎందుకు, అసలు మనకి విషయం అర్థం కావాలి. చాలా క్లమ్జీగా ఉంది. మొత్తం విషయం మీరు తీసుకున్నారంటే ఎక్కడ చిక్కుముళ్ళు అంటాం చూడండి, అట్లా ఉంది. అంటే ఎవిడెన్స్ అసలు అంత కూల్ గా వెళ్ళిన అమ్మాయి కొడుకులతో చచ్చిపోవటం ఏంటి, ఆ కొడుకులు వెండవేంటి, అసలు తల్లి మాట. చదువుకుంటున్న పిల్లలు, తెలివైన పిల్లలు మంచిగా ఉన్నారు మన ఫోటోలు చూస్తే కూడా. కాబట్టి ఇందులో ఏదో ఉందండి. ఆ అమ్మాయిని ఎవరో ఏదో బెదిరించారని నా డౌట్. అది ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశారు, ఏంటి, ఎందుకు, అసలు అమ్మాయి కోణంలోంచి దర్యాప్తు చేయాలి. అదేం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద మద్యం కుంభకోణమే ఛేదిస్తున్నారు, సిట్టు చేస్తున్నారు. అవును, మామూలుగా కాదు. ఎక్కడెక్కడ ఎవిడెన్స్ ఎక్కడెక్కడండి, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళిందండి అది. వాసుదేవరెడ్డి ఎవడు, కేసిరెడ్డి ఎవడు, అంతేకాదు మేడం, ఎన్నో సీరియల్ కిల్లింగ్స్ బయటకు తీసుకొచ్చారు. ఇది తేవడం పెద్ద కష్టమా? కాదండి, దీని మీద దృష్టి పెట్టాలి. ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉపయోగించకూడదు. ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా కూడా పట్టించుకోకూడదు. పోలీసులు నిజాయితీతో వ్యవహరించాలి. ముఖ్యంగా మన సజ్జనార్ గారిని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సజ్జనార్ గారు ఏదైనా టేకప్ చేస్తే అది తిరిగి ఉండదు ఇంకా. కాబట్టి విజయారెడ్డి కేసులో నిజంగా తల్లి పాత్ర, అన్నల పాత్ర ఉందా? ఎందుకంటే వాళ్ళ వదిన కూడా అతని మీద కంప్లైంట్ ఇచ్చింది, భర్త మీద. ఇన్ని రోజులు లేని ఇప్పుడు మొన్న ఆవిడ చనిపోయాక ఎవరు కూడా భర్త గురించి నెగిటివ్ మాట్లాడినట్టు మనం లేదు. ఇప్పుడు సడన్ గా భర్త మీద ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆస్తులు ఎవరికి వెళ్తాయి, ఆస్తులు ఎవరి పేరుతో ఉన్నాయి, అది పుట్టింటి వాళ్ళకి వెళ్తాయా, ఇతనికి వెళ్తాయా, ఇవన్నీ కూడా బయటికి రావాలండి. ఇప్పుడు విజయారెడ్డి కేసు అనేది పోలీసులు ఒక ఛాలెంజే, ఖచ్చితంగా ఛాలెంజే. అసలు వారసుల్ని ఆవిడ్ని కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఈ ఆస్తి కోసం చేశారా? ఎందుకంటే నాకు ఆస్తి కోణమే కనిపిస్తుంది. తల్లిని చూస్తే పెద్ద ఉన్న మనిషిలాగా లేదంటే డబ్బులు ఉన్న వాళ్ళలాగా. అన్నగారు కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి ఈవిడ కష్టపడి సంపాదించింది, ఆ భర్త పంపించింది అంతా కలిపి ఇవాళ వీళ్ళు తీసేసుకోవటానికి చూస్తున్నారా? అందుకే మళ్ళా ఈ కేసు తెర మీదకి వచ్చింది. అందుకే భర్త బయటకు వచ్చాడా? భర్త ఏమంటున్నాడు, నాకు ప్రాణహాని ఉంది అంటున్నాడు. అంటే ఈ ఆస్తుల కోసం అతను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కూడా ఒక సీరియల్ కిల్లర్ లాగా, సీరియల్ కిల్లర్ స్టోరీ లాగా మేడం. ఇందులో మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అప్పట్లో ఆవిడ మరణించినప్పుడు వాళ్ళ హస్బెండ్ తోని మీడియా మాట్లాడినప్పుడు ఆయన అన్నారు కదా, మా ఇంటికి దేవత లాంటిది ఆవిడ, ఏ నిర్ణయం అయినా తను అడుగుతాము, శుభకార్యాలు కూడా ఆవిడతోనే మేము చేయించుకుంటాం అన్ని కూడా. అదే వీళ్ళు చెప్పారు, హస్బెండ్ కూడా చాలా పాజిటివ్ గానే చెప్పాడు. ఆయన 100% తొనకకుండా బెనకకుండా 100% చెప్పాడు ఆయన ఆ రోజు. సో ఇక్కడ అసలు ఎంత సస్పెన్స్ ఉందంటే దీనిలోని, మామూలు సస్పెన్స్ కాదండి. ఇప్పుడు మనకి షెర్లాక్ హోమ్స్ ఇలాంటివి మనం చూసినట్టుగా ఉంది ఇది. అందుకనే నేను అంటున్నా, ఇది జస్ట్ లైక్ దట్ తీసుకోకూడదు. అసలు ఇప్పుడు విజయారెడ్డి మరణం వెనక కుట్రదారులు ఎవరు అనే దాని మీద పోలీసులు, తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టాలి. ఖచ్చితంగా నిజాలు బయటికి రావాలి. అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి శిక్ష అయితే పడాలి. అది ఓరల్ గా చేశారా, అంటే బెదిరింపులకు పాల్పడ్డారా, ఏం చేశారు, అలా చేసినా కూడా తప్పే కదా. 3 నిండు ప్రాణాలు తీసేశారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నా. కాల్ డేటా చాలా ఇంపార్టెంట్ అని అందరు ఒపీనియన్ మేడం. అసలు చాలా మంది కామెంట్స్ చేసేది కూడా దాని మీద, కాల్ డేటా ఎందుకు తీయట్లేదు, చాలా సింపుల్. అది కాల్ డేటా తీస్తే ఆ వాయిస్ ఎవరెవరో వాయిస్ రికార్డ్ ఎందుకు రావు? మరి నెంబర్లు ఏంటి అన్ని తెలుస్తాయి కదా. ఒకవేళ అన్నగారు చేశాడు అనుకోండి, ఎందుకు అన్నిసార్లు చేశాడని ఈ కేసులో ఎందుకంత అదే తెలియట్లేదు. ఎవరు వెనకాల ఉన్నారు దీని వెనకాల? అంటే ఏదైనా పొలిటికల్ గా ఈ అమ్మాయికి
న్యాయం జరగకుండా చేస్తున్నారా, ఆ కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. మహిళల విషయంలో పోలీసులు ఎంత బాధ్యత వహించాలో పొలిటికల్ గా కూడా అంతే బాధ్యత వహించాలి, ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ఏదో జస్ట్ లైక్ దట్ తీసేసుకోకూడదని మనం ఇంకోసారి చెప్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.